హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఓటింగ్ ఆర్డర్, సెకండ్ డే ఓటింగ్ ఆర్డర్. ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో తనుజా గారు అయితే ఉన్నారు. తనుజా గారికి సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఫస్ట్ వీక్లో చెప్పాను కదా, అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఆవిడ గేమ్ ఆడినా ఆడకపోయినా ఈరోజు కూడా 2 గేమ్లు ఆడారు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి డ్రాయింగ్ గేమ్. దీంట్లో వచ్చేసి లాస్ట్ వచ్చారు. ఆ తర్వాత చాలా ఎమోషనల్ కూడా అయ్యారంట. ఇంకా రెండోది వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ టాస్క్. ప్రోమో ప్రకారం చూస్తే తనుజా గారే తప్పు చేశారు, కానీ కళ్యాణ్ నరుస్తున్నారు. ఎపిసోడ్ చూసిన తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా అందరికంటే ఎక్కువ మోట్లో కళ్యాణ్ అలాగే తనుజాకే వేశారు. ప్రోమో ప్రకారం అయితే టార్గెట్ చేస్తున్నారని కళ్యాణ్ని శ్రీజాని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ శ్రీజాంతి వేశారు, ఆ తర్వాత కళ్యాణ్. అలా ఇంకా సెకండ్ వచ్చేసి ఓటింగ్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ అయితే ఇంతకు ముందర వారం ఏదైతే ఆడాడో అదే కొనసాగుతోంది. అప్పటి నుంచి ఒక రేంజ్లో ఓటింగ్ పడుతూ వస్తుంది. సెకండ్ ప్లేస్కి వచ్చాడు. ఇంకా ఈ వారం కొంచెం గేమ్ బాగా ఆడితే ఖచ్చితంగా తనుజా గారిని దాటేస్తారు. అంతలా ఓటింగ్ పడుతుంది కళ్యాణ్కి అయితే. ఇంకా టార్గెట్ చేస్తున్నారు కొంతమంది, అది కూడా కొంచెం ప్లస్ అవుతుంది. అందరూ కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నారు అని అలా. ఇంకా థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారికి ఫస్ట్ నుంచి ఎప్పుడు నామినేషన్లో ఫుల్ ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే అన్న మంచోడరా, అన్న సెంటిమెంట్ రీల్స్ అలా వాడి, కానీ ఆయన గేమ్ కూడా కొంత ఇంప్రూవ్ చేసుకున్నారు. మాట్లాడడం కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు. నామినేషన్లో అప్పుడప్పుడు తడబడినా కూడా మాట్లాడేది. ఆ తర్వాత గేమ్స్లో తన 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు. బాగా ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు పర్వాలేదు. థర్డ్లో అయితే ఓటింగ్ ఉంది ఆయనకి. ఇంకా ఫోర్త్ వచ్చేసి శ్రీజాకు ఉంది. ఎవరికో శ్రీజ ఫోర్త్లో లేదని నిన్న ఓటింగ్ ఆర్డర్లో చెప్పారు. ఎందుకు ఉండదు? శ్రీజ అయితే ఇప్పుడు చాలా మారింది. అంతేకాదు, గేమ్స్ అయితే తన 100% ఇస్తుంది. ఇప్పుడే కాదు, బీబీ అగ్ని పరీక్ష నుంచి తనకు ఒకటి నెగిటివ్ ఉన్నింది. అదేంటంటే వాయిస్. అది ఇప్పుడు తగ్గించుకునింది. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతుంది. పాయింట్లు కరెక్ట్గా పెడుతుంది. గేమ్స్ అయితే ఎరక్కొడుతుంది. ఇంకా మెయిన్ ఏంటంటే ఇవన్నిటికంటే టార్గెట్. హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఫస్ట్ టార్గెటే శ్రీజ. కళ్యాణ్ కంటే ఎక్కువ టార్గెట్ శ్రీజానే చేస్తున్నారు. తను ఎక్కడుంటే అక్కడ తీసేయాలి అని. ఇంకా బయట నెగిటివిటీ. అందుకే శ్రీజకి అయితే ఫుల్ సింపతి పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే శ్రీజ ఎక్కడికో వీళ్ళు కూర్చుంటుంది. అలా అయితే పడుతుంది. ఎవరికి సింపతి వర్కౌట్ అయితే సార్. ఇప్పుడు సంజన గారికి సింపతి వర్కౌట్ అయింది, తనుజా గారికి సింపతి వర్కౌట్ అయింది, అలాగే సుమన్ శెట్టి గారికి సింపతి వర్కౌట్ అయింది. అలా ఒక్కసారి సింపతి వర్కౌట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరు గేమ్ చూసి ఓటు వేయరు, సింపతి చూసే వేస్తారు మీరందరూ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి 5th ప్లేస్లో వచ్చేసి బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారు అయితే ఈ ఏజ్లో కూడా నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఈయనకి ఒకటే కూతురు సెంటిమెంటు, ఆ తర్వాత అన్న సెంటిమెంటు, ఇవే ఆయనకి నెగిటివ్. కానీ గేమ్స్ పరంగా అయితే 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. అన్ని గేమ్లు చాలా బాగా ఆడుతున్నారు. ఫస్ట్ గేమ్ అయితే వాళ్ళే గెలిచారు. సెకండ్ గేమ్ కూడా థర్డ్లో ఏమో వచ్చారు. ఆయన బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా, షోల్డర్ పెయిన్ ఉన్నా కూడా అంతలా ఆడాడంటే గ్రేట్ కదా. నిన్న కూడా శాంటాస్ చాలా అంటే చాలా బాగా ఆడారు. అలా ఆయన అయితే ఈ బాండ్స్ అన్నీ వదిలేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. చూద్దాం ఏమేమి జరుగుతుందో. ఇప్పటికైతే తలకాయ నొప్పి అయిపోయింది ఆయనకి. ఇంకా ఆ తర్వాత 6th ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారు అయితే ఫస్ట్ ఓటింగ్ పడేది. ఆ తర్వాత ఆమె దొంగతనాలు చేస్తూనే వచ్చి అందరికీ చిరాకు అయితే వచ్చింది. ఈవిడేంటారా కంటెంట్ కోసం ఇలానే చేస్తుంది, వేరే గేమ్ ఆడదు ఇది అది అని. ఇంకా ఇప్పుడైతే నిన్న ఏదైతే గేమ్ ఆడారో అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యారు. అప్పటి నుంచి ఇంకొంచెం పెరిగిందంతే, ఎక్కువ ఏం కాదు, కొంచెం పెరిగింది. సంజన గారు అయితే 6th ప్లేస్లో ఉన్నారు. ఇంకా 7th ప్లేస్లో రీతు చౌదరి ఉంది. గేమ్స్ అయితే తన 100% ఎఫర్ట్స్ పెడుతుంది. అలాగే వాయిస్ కూడా రేస్ చేస్తుంది, ఎక్కడ పాయింట్ పెట్టాలో అక్కడ. కానీ అనవసరంగా అరుస్తుంది. అలాగే ఇంకో నెగిటివ్ ఏంటంటే కన్నింగ్నెస్. నిన్న సంజన గారికి శ్రీజ పాయింట్లు ఇవ్వాలి అని చెప్పిన తక్షణం ఆవిడేమన్నారు, అలా కుదరదు, మా వంతా తగ్గించారు, ఆవిడకి ఇస్తే మాకంటే ఎక్కువ అయిపోతుంది, ఇలా ఉంది కదా, ఇలా ఆలోచిస్తారు గేమ్లో. డీమను అంతే, ఇద్దరూ నిన్న అలానే ఆలోచించారు. అందుకే కొంచెం నెగిటివిటీ ఉంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి 8th వచ్చేసి ఫ్లోరా గారు అయితే ఉన్నారు. ఫ్లోరా గారికి ఓట్లు పడుతున్నాయి. ఈ మధ్య కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నారు. అలాగే సింపతి కూడా ఉంది ఆవిడకి, అందుకే 8th ప్లేస్. ఇంకా 9th వచ్చేసి డీమన్ పవన్ అయితే ఉన్నాడు. డీమన్ పవన్ అయితే టాస్క్లు బాగా ఆడుతున్నాడు. కానీ ఈ బాండ్స్ ఏవైతే ఉన్నారో రీతు చౌదరితో అది కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు, ఈయన 2 వారాల నుంచి నామినేషన్లో లేడు కాబట్టి అంత ఇది లేదు, ఓటింగ్ లేదు. ఇంకా 10th వచ్చేసి దివ్య నిఖిత ఉంది. ఇలా ఉంది.
ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే ఈ 4 మెంబర్స్లోనే 2 ఎలిమినేట్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.